హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిటెక్ నని ఛానల్. ఫ్రెండ్స్, ఇంకెవరి వీడియో చూసుకున్నట్లయితే నేనైతే ఫైర్ బోల్ట్ వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన ఫైర్ బోల్ట్ డ్రీమ్ వాచ్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. ఇది చూసుకున్నట్లయితే ప్యూర్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్ వాచ్ అనమాట. 4Gతో వర్క్ అవుతుంది. ఇది చూసినట్లయితే మనకైతే 1 మంత్ అయితే అవుతుందన్నమాట వచ్చి. చూసుకున్నట్లయితే నేను జనవరి 12th అయితే ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈరోజు నేను వీడియో రికార్డ్ చేసేది ఫిబ్రవరి 12th అనమాట. ఇప్పుడైతే దీని కంప్లీట్ 1 మంత్ రివ్యూ గురించి అయితే చెప్పబోతున్నాను. నేను వాడాను, ఏంటి డ్రాబ్యాక్స్ అవన్నీ చెప్తాను. అంతకన్నా ముందు ఈలోపు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి కొత్త వీడియో చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. లెట్స్ రోల్ ది ఇంట్రో. ఫ్రెండ్స్, ఇంకా చూసినట్లయితే ఫైర్ బోల్ట్ డ్రీమ్ వాచ్ చూసుకున్నట్లయితే బాక్స్ అయితే ఈ విధంగా రావడం జరిగింది. ఫైర్ బోల్ట్ డ్రీమ్ అని అయితే ఉంది. మీకు 4G LTE వైఫై అని అయితే ఉందన్నమాట. వాచ్ బాక్స్ అయితే ఇది. నేను యాక్చువల్గా చూసుకున్నట్లయితే అన్బాక్సింగ్ అయితే చేయడం అయితే మర్చిపోయాను. ఎందుకంటే ఇది వచ్చిన ఆత్రంలో అన్బాక్సింగ్ అయితే చేయలేదు. ఒక అన్బాక్సింగ్ లాంటిది అయితే చేశాను. అది చూసుకున్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడొచ్చు. అదైతే మీకైతే అక్కడైతే రావడం జరుగుతుంది. వీడియో ప్లే అవుతుంది. ఇంకా చూసినట్లయితే అన్బాక్సింగ్ అనేది చేయలేదు కదా, అన్బాక్సింగ్ కూడా అవసరం లేదు. వన్ మంత్ రివ్యూ చేస్తున్నాను కదా. యాక్చువల్గా బాక్స్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇంకా యాక్చువల్గా కొన్ని పేపర్ కార్డ్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా అంతే, ఇక్కడ మీకు ఆబ్వియస్లీ ఇంకొక వైర్ అయితే రావడం జరుగుతుంది. దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి ఒక యాజ్ యూజువల్గా మీకు తెలిసిందే మ్యాగ్నెటిక్ డాక్తో అనమాట. ఇంకో ఆబ్వియస్లీ ఇవన్నీ చూపించాక మీకు ప్రోడక్ట్ అయితే చేతికి ఉంది చూడొచ్చు. ప్రోడక్ట్ అయితే ఇదనమాట, ఫైర్ బోల్ట్ వాళ్ళది. చూసుకున్నట్లయితే ఫైర్ బోల్ట్ డ్రీమ్ అని అయితే రాసి ఉంది. బ్యాక్ సైడ్ అయితే కొంచెం గ్లాసీ ఫిజిక్స్తో ఉంది. నేను చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ అయితే ఆర్డర్ పెట్టాను. నాకు ఇది చూసుకున్నట్లయితే 599కే పడింది అనమాట. 599 కూడా కాదు, 550 ఎంతో పడింది. నేనైతే 5050 ఎంతో పడింది. నేను ఇంకా చాలా కూపన్స్ అయితే వాడాను కాబట్టి నాకు అప్పుడు చాలా తక్కువగా అయితే వచ్చింది. నేను ఫస్ట్ డే ఆర్డర్ పెట్టాను అనమాట, వచ్చిన ఫస్ట్ డేనే. ఇంక ఈ విధంగా అయితే ఉందన్నమాట. వాచ్ ఓవర్ వ్యూ అనేది చూసుకున్నట్లయితే ఒకసారి వాచ్ని అయితే ఆన్ చేద్దాం. వాచ్ చూసుకున్నట్లయితే 2 ఫిజికల్ బటన్స్ అయితే ఉంటాయి. ఒకటి ఆన్ చూసుకున్నట్లయితే వాచ్ ఆన్ బటన్, ఇంకోటి చూసుకున్నట్లయితే మనకైతే మనం లాక్ స్క్రీన్లో మనం అయితే ఏమైనా సెట్ చేసుకుంటాం కదా, ఆ బటన్ అనమాట. మనకి ఇది క్రౌన్ లాగా అయితే యాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా యాజ్ యూజువల్ చూసుకున్నట్లయితే ఒక నానో సిమ్ అనమాట. ఒక నానో సిమ్ అయితే మీరైతే వేసుకోవచ్చు. దీంట్లో సిమ్ వేసుకున్నట్లయితే మీకైతే కాల్స్ అన్నీ అయితే వర్క్ అవుతాం అయితే జరుగుతుంది అనమాట. సో అది నేను ఇంకా చూసుకున్నట్లయితే దీనికి మనం పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోవచ్చు. నేను పాస్వర్డ్ కూడా సెట్ చేశాను. పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. దీనికి ఒకసారి పాస్వర్డ్ అయితే ఆన్ చేస్తాను చూడొచ్చు. ఈ విధంగా మనం అయితే పాస్వర్డ్ ఆన్ చేసాము. ఇంకా ఇది క్రోన్ అనమాట. చెప్పాను కదా, క్రోన్లో అయితే యాక్ట్ అవుతుంది అనమాట. ఇంకా చూసుకున్నట్లయితే ఈ వాచ్లో చూసుకున్నట్లయితే మనం అయితే స్పెసిఫికేషన్స్ అయితే మాట్లాడుకుందాం. ఒకసారి మనం ఈ బాక్స్ తీసుకొని స్పెసిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి 2.2 ఇంచెస్ అయితే పెద్ద డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఒక నానో సిమ్ అయితే వేసుకోవచ్చు. ఇంకా 4G LTE సపోర్ట్ చేస్తుంది అది. ఇంకా ఇది చూసుకున్నట్లయితే 2GB ర్యామ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది వాచ్ అనేది. ఇంకా దీంట్లోనే గూగుల్ మ్యాప్స్ అన్నీ చూసుకోవచ్చు అని అయితే రాశారు. ఇంకా సైడ్లో చూసుకున్నట్లయితే ప్లే స్టోర్ సపోర్ట్ అయితే రావడం జరిగింది. ఇంకా మీకు ఇది 800 mAh బ్యాటరీతో వస్తుంది. 800 mAh బ్యాటరీ గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇది చూసుకున్నట్లయితే క్వాడ్ కోర్ ప్రాసెసర్ చూసుకున్నట్లయితే ఏం ప్రాసెసర్ యూస్ చేస్తారో మెన్షన్ చేయలేదు. క్వాడ్ కోర్ ప్రాసెసర్ అని అయితే అన్నారు. ఇంకా చూసుకున్నట్లయితే మీకు మామూలు TDR అన్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అని అయితే రాశారు. ఇంకా మీకు ఫైర్ బోల్ట్ వాళ్ళ హెల్త్ ఫీచర్స్ కూడా ఉంటాయి అని అయితే రాశారు. ఇంకా దీని యాక్చువల్ ప్రైస్ చూసినట్లయితే నేను కూడా షాక్ అయ్యాను అనమాట. దీని మీద మీకు చూసుకున్నట్టు 24,999 అని అయితే వేసారు. నీకు ఇక్కడ నేను ఫోటో వేస్తానులేండి. అంత ప్రైస్ అయితే ఉంటుందని వేసేసారు. ఎంఆర్పి మనం ఎప్పుడు కన్సిడర్ చేయం కాబట్టి ఇది చూసుకున్నట్లయితే మనకైతే ఇప్పుడు ఆన్లైన్లో యాక్చువల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 699 అయితే అమ్ముతున్నారు. లేకపోతే ఇంకో వేరియంట్ 599. మీరు స్ట్రాప్స్ మారే కొద్దికి మీకు అయితే ప్రైస్ అయితే వేరీ అవుతూ ఉందన్నమాట. మీరు ఇప్పుడు ఆ ప్రైస్ తీసుకోవచ్చా అంటే లేదు అని చెప్తాను. ఎందుకంటే దీంట్లో చూసుకున్నట్లయితే మనకైతే వాచ్ అనేది బాగానే ఉంది. కాకపోతే మీకు ఏంటంటే బ్యాటరీ టైం చూసుకున్నట్లయితే ఎక్కువసేపు నిలవట్లేదు. ఇది నేనైతే యూజ్ చేశాను. మీకు ఇది ఎక్కువసేపు వాడామంటే ఇదైతే హీట్ అయితే అయిపోతుంది. బ్యాక్ సైడ్ హీట్ అయిపోతుంది. ఫుల్ ల్యాగ్ అయితే అయిపోతుంది. నేను చాలా రకాల గేమ్స్ కూడా ఆడాను. నేనైతే పబ్జీ చేశాను కానీ పబ్జీ అయితే నడవలేదు. అంటే బీజిఎంఐ అయితే నడవలేదు. దీంట్లో మనకైతే నడుస్తుందన్న బీజిఎం నడవలేదు. ఇంకా చూసుకుంటే చిన్న గేమ్స్ లైక్ హిల్ క్లైంబ్, సబ్వే సర్ఫ్ లాంటి గేమ్స్ అయితే బాగా అయితే నడుస్తున్నాయి దీంట్లో. ఇంకా నేనైతే కాల్ క్వాలిటీ కూడా చెక్ చేశాను. కాల్ క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట దీంట్లో. యాక్చువల్లీ చాలా కాల్ క్వాలిటీ. నేను ఇంకా చాలా యాప్స్ కూడా ఎక్కిచ్చాను దీంట్లో. యాప్స్ అన్నీ అయితే బాగానే సపోర్ట్ చేస్తుంది. మ్యాప్స్లో చూసుకున్నట్లయితే అక్కడక్కడ స్ట్రక్ అయిపోతుంది మనం ఉన్న ప్లేస్లో ఉండి. తర్వాత మనం వెళ్ళిన ప్లేస్ తర్వాతకి వెళ్తే బాగానే సెట్ అయిపోతుంది అనమాట వాచ్ అనేది చూసుకున్నట్లయితే. బ్యాటరీ టైం కూడా కొంచెం డిలే అయితే ఉందన్నమాట. వాట్సాప్ కూడా వేసాను. వాట్సాప్ అయితే బాగానే నడుస్తుంది. ఇంకా ఇలా అయితే అన్నీ ఉన్నాయి. ఇన్స్టాగ్రాము అన్నీ అయితే ఉన్నాయి. నీకు పక్కన నేనైతే వీడియోస్ అయితే వేస్తూ ఉంటాను. అన్నీ అయితే బాగానే నడుస్తున్నాయి. కాకపోతే ఇది చూసుకున్నట్లయితే మీకైతే ఈ ప్రైజింగ్కి మనకి బ్యాటరీ టైం కొంచెం ఎక్కువసేపు ఇస్తే బాగుంటుంది. ఇది చూసుకున్నట్లయితే 2-3 అవర్స్ అయితే వస్తుంది. మనం బాగా వాడేసాను అయితే. మనం వాడకుండా పెట్టినా కానీ ఒక్కోసారి డ్రా అయితే అయిపోతుంది అనమాట. బ్యాటరీ చూసుకున్నట్లయితే డ్రైన్ అయితే అయిపోవడం జరుగుతుంది. ఈ డ్రైన్ ఇష్యూ అనేది లేకపోయింటే ఈ వాచ్ అయితే బాగుండేది అనమాట.
చూద్దాం. వీళ్ళు చూసుకున్నట్లయితే దీంట్లోనే లైటర్ వర్షన్ అయితే ఇప్పుడైతే తీసుకురాబోతున్నట్లయితే న్యూస్ అయితే వస్తుంది. నేను కూడా పొద్దున్నే చెక్ చేశాను అనమాట. దాంట్లో చూసుకున్నట్లయితే ఒక కొత్త వర్షన్ పేరు అయితే వేసారు. వర్షన్ పేరు అయితే నాకైతే ఐడియా లేదు, కానీ నేను ఈ మధ్య టెక్లో యాక్టివ్గా ఉండలేదు కాబట్టి దాని వర్షన్ అయితే ఈ పక్కన వేస్తాను చూడొచ్చు. అది ఇంకా తక్కువ స్పెసిఫికేషన్స్తో వస్తుంది. దీన్ని డౌన్గ్రేడ్ వర్షన్ అనుకుంటా. 700 mAh బ్యాటరీతో అలా తక్కువ స్పెసిఫికేషన్స్తో వస్తుంది. 800 mAh బ్యాటరీ 2 hours మించి రావట్లేదు. అది ఎంతసేపు వస్తుందో చూడాలి మరి. ఇంకా దీంట్లో మెయిన్ డ్రాబ్యాక్ చూసుకున్నట్లయితే ఫ్లిప్కార్ట్లో రిటర్న్ పెడతానికి అయితే ఆప్షన్ అయితే లేదు. నేను కస్టమర్ కేర్తో మాట్లాడాను, వాళ్ళైతే రీప్లేస్మెంట్ ఇస్తూ ఉన్నారు కానీ రిటర్న్ అయితే చేయట్లేదు అనమాట దీనికి. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, నేనైతే చెప్పాలనుకున్నాను చెప్పాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.